హలో అండి, నమస్తే. నేను మీ రూహి. వెల్కమ్ టు మన ఛానల్ మిసెస్ హోమ్ రూహీస్ కిచెన్. మరి ఇవాల్టి స్పెషల్ రెసిపీ ఇన్స్టెంట్గా చేసుకునే సాంబార్. ఈ సాంబార్ని మనం 5 minutesలో చేసేయచ్చు, అది కూడా కందిపప్పు లేకుండా. కందిపప్పు లేకుండా 5 minutesలో సాంబార్ ఏంటి అనుకుంటున్నారా? అయితే మీరు ఈ రెసిపీ తప్పకుండా చూడాల్సిందే. ఈ సాంబార్ ఇడ్లీలో కానీ వడలో కానీ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఇడ్లీ చేసుకున్న ప్రతిసారి మీరే మళ్ళీ ఈ సాంబార్ని చేసుకుంటారు. మరి ఇంత సింపుల్గా టేస్టీగా ఈ సాంబార్ని ఎలా చేసుకోవాలి మరి చూసేద్దామా? ముందుగా ఒక మిక్సీ జార్లో 1/2 కప్పు పుట్నాల పప్పుని వేసుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లి రవ్వలు, అలాగే ఒక పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే జార్లో ఒక 2 మీడియం సైజు టమాటోల్ని కట్ చేసుకోవాలి. దీన్ని కూడా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 లేదా 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, ఒక చిన్న సైజు సన్నగా తరిగిన ఉల్లిపాయని వేసుకోవాలి. ఉల్లిపాయ మగ్గేంత వరకు 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని కూడా వేసి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉప్పు తగినంత, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ మిరప్పొడి, కారం మీకు తగినట్టు వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ సాంబార్ మసాలా, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా లేదా చెక్క లవంగ పొడి అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం ముందుగా చేసి పెట్టుకున్న పుట్నాల పౌడర్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో తగినంత నీళ్ళని కలుపుకోవాలి. మీకు సాంబార్ చిక్కగా కావాలనుకున్నా పలుచగా కావాలనుకున్నా దాన్ని బట్టి నీటి వేసుకోండి. ఇప్పుడు ఈ సాంబార్ని మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం ఇంగువ, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి. అంతేనండి, ఇడ్లీలోకి ఈ సాంబార్ రెడీ అయిపోయినట్టే. వేడి ఇడ్లీలోకి ఈ సాంబార్ని ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాకు తెలపగలరు. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరి ఇంకో మంచి టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్.